సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి 31st డిసెంబర్ 2023 ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్లో ఎవరైనా మన కరెంట్ అఫైర్స్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు విత్ ఇన్ టైంలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి సో మీరు ఇంకా కొత్త గోల్స్ని సెట్ చేసుకోండి. ఉన్న గోల్స్ మీద ఇన్ కేసు ఆల్రెడీ సెట్ చేసుకుని ఉంటే వాటి మీద స్ట్రాంగ్గా వర్క్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను కూడా డైలీ అప్డేట్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ పేపర్ అనాలిసిస్ అనేది నెక్స్ట్ ఇయర్ నుండి అయినా అంటే 2024లో పెట్టాలా వద్దా చెప్పండి. ఎందుకు నేను అది ఆపేశానంటే, కేవలం 500 మెంబర్సే చూస్తున్నారు. 500 మెంబర్స్ కోసం నేను 3-4 అవర్స్ టైం స్పెండ్ చేస్తున్నాను. కాబట్టి 500 మెంబర్స్ నేను పెట్టిన టైంకి వ్యూస్కి నాకు వచ్చే ప్రతిఫలం ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఎందుకంటే ఆ 500 మెంబర్స్లో కూడా ఒక 10 మంది వీడియోని లైక్ చేస్తారు, కామెంట్ ఒకరు పెడతారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నని, అంతే. కనీసం రెస్పాండ్ అవ్వరు ఆ 500 మెంబర్స్లో కూడా. అందుకనే నేను ఇంకా నెగ్లెక్ట్ చేసి కరెంట్ అఫైర్స్నే పెడుతున్నా. ఎందుకంటే చాలామంది పేపర్ అనాలిసిస్ అంటే అవగాహన లేదేమో అనిపించి నేను పెట్టట్లేదు. బట్ మీకు ఇదంతా సోదిలా ఉండొచ్చు. మన ఛానల్ గురించి మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎనీవే, మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియా టుడే యొక్క న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎవరు నిలిచారు? ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. నేను సింపుల్గా చెప్తాను. ఇండియా టుడే వాళ్ళు వచ్చేసి నరేంద్ర మోదీ గారికి న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్ 2023తో సత్కరించారు ఆయన్ని, అలా పిలిచారు ఆయన్ని. ఎందుకు పిలిచారు అంటే, ఆయన 2023లో తీసుకున్న స్టెప్స్, లేదా అప్పటి వరకు తీసుకున్న స్టెప్స్, ఆయన భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడానికి చేస్తున్న కృషిని గుర్తించి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. చాలామంది ఏంటంటే, నేను పర్టికులర్గా మోదీ గారి గురించి చెప్పినప్పుడే అందరూ ఏంటంటే, మీరు ఏమైనా మోదీ ఫాలోవర్స్ అని చాలామంది నాకు పర్సనల్గా మన పీడిఎఫ్ వాట్సాప్లకి మెసేజ్లు చేసి అడిగారు నన్ను. నాకు అనిపించింది, అంటే మనం ఒక ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఏ వ్యక్తి గురించి కూడా మాట్లాడకూడదా, అంటే ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తే అతను మనం ఫేవర్ అన్నట్టు ఫీల్ వచ్చింది. దయచేసి మీరు ఎవరు అలా అనుకోకండి. నేను మోదీ ఫాలోవర్నా ఎవరు ఫాలోవర్నా పక్కన పెడితే, ఇన్ కేస్ మోదీ గారి ప్లేస్లో ఇంకెవరైనా ఉండి వాళ్ళు కూడా బెటర్గానే మనల్ని పాలిస్తూ మనకు బెటర్ ఛాన్సెస్ ఇస్తున్నట్టయితే వాళ్ళని కూడా నేను అలాగే పొగుడుతాను. ఓకే, ఎనీవే, సో మోదీ గారిని ఎందుకు ఇండియా టుడే వాళ్ళు ఎందుకు హైలైట్ చేసుకున్నారు అన్నీ ఇక్కడ వాళ్ళు చెప్పిందే, ఇక్కడ వాళ్ళ సైట్లో నుండే నేను ఈ మ్యాటర్ తీసుకున్నా. ఒకటి, కోవిడ్తో బాగా ఫైట్ చేశారు. ఇజ్రాయెల్లో హమాస్ ఇష్యూస్ కానీ, రష్యా ఉక్రెయిన్ ఇష్యూస్ కానీ ఆయన బాగా హ్యాండిల్ చేయగలిగారు. అంత పెద్ద ఇష్యూస్లో కూడా మన భారతదేశం యొక్క ఎకానమీ దెబ్బ తినకుండా బాగా స్టాండర్డ్గా మెయింటైన్ చేయగలిగారు. అండ్ మహిళలకి ప్రథమ స్థానం ఇవ్వడంలో, మహిళలకు 33% మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించడం కావచ్చు, క్రిమినల్ చట్టాల్లో చేంజెస్ చేయడం కావచ్చు, బ్రిటిష్ కాలం నాటి చట్టాలను చేంజెస్ చేయడం కావచ్చు, అండ్ మెయిన్గా జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు చేయడము, ఆ రద్దుని సుప్రీంకోర్టు సమర్థించడము, ఇలాంటి హైలైట్స్. అండ్ భారత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కంటిన్యూగా రేజింగ్లో ఉండడము, ఇవన్నీ ఇండియా టుడే వాళ్ళు చెప్తున్నారు. సో ఇందుకే ఆయన మేము న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసామని, అంతే. తర్వాత సెకండ్ వన్, ఈ సాయిల్ అని పిలువబడే ఎలక్ట్రానిక్ మట్టిని ఏ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు అంటే, లింగ్ పింగ్ విశ్వవిద్యాలయం అండి. PNAS అనే జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారము స్వీడన్ దేశంలో ఉన్న లింగ్ పింగ్ యూనివర్సిటీ సైంటిస్టులు విద్యుత్ వాహక సాగు ఉపరితలాన్ని అభివృద్ధి చేశారంటే, విద్యుత్ ప్రవహించి సో ఉపరితలం సాగు చేయడానికి ఉపయోగపడే ఒక ఉపరితలం, అంటే ఒక లేయర్ని తయారు చేశారంట వాళ్ళు. దీనికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఈ సాయిల్, అంటే ఒక ఎలక్ట్రానిక్ మట్టి. ఈ సాయిల్ అంటే, ఈ సాయిల్ అనేది పంట పెరుగుదలకి బాగా యూజ్ అవుతుంది. అండ్ పంటకు కావాల్సిన సామర్థ్యాలను బాగా ప్రదర్శిస్తుంది, మట్టి క్వాలిటీని పెంచుతుంది. దాని ద్వారా సో ప్రొడక్టివిటీ బాగా ఉంటుందని చెప్తున్నారు. హైడ్రోపోనిక్స్, నేల లేకుండా మొక్కలను పండిస్తారు. నీరు, పోషకాలు, రూట్ అటాచ్మెంట్ కోసం గ్రోత్ సబ్స్టేషన్ మాత్రమే వాడతారట. ఈ క్లోజ్డ్ లూప్ వ్యవస్థ ప్రభావవంతమైందని చెప్తున్నారు. అండ్ దీని ద్వారా అధిక స్థాయిలో దిగుబడులు అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఇది పరిశోధన స్థాయిలోనే ఉంది, పూర్తి స్థాయిలో ఇంకా డెవలప్మెంట్ అయితే కాలేదు, బట్ ఐడెంటిఫై అయితే చేశారు. వీళ్ళు కొన్ని
మొక్కలనైతే అంటే గింజలు వేసి మొక్కలు నాటారు, అవి బాగా పండాయని కూడా వాళ్ళు రిజల్ట్లో చెప్తున్నారండి. మెయిన్గా ఈ సాయిల్లో బార్లీ మొలకలు విజయవంతంగా సాగు చేశారట. అది నెక్స్ట్ థర్డ్ వన్, ఏ దేశంలో లామ్డాంగ్ ప్రావెన్సీ మరియు భారతదేశంలో లెహ్ లడక్ మధ్య సాంస్కృతిక మార్పిడి పర్యాటక సహకార చొరవ ప్రారంభించబడింది. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రావెన్సీ అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ప్రావెన్సీని ఒక్కొక్క దేశంలో జిల్లాగా పరిగణిస్తారు, ఒక్కో దేశంలో దాన్ని ఒక స్టేట్గా కూడా భావిస్తారండి. ఓకే, మన దేశంలో ఏంటంటే మనం డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అని చెప్పుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, వియత్నాం లాంటి కొన్ని ఆసియా దేశాల్లో ఏంటంటే ప్రావిన్స్ అని పిలుస్తారు జిల్లాలని లేదా రాష్ట్రాన్ని. అది అక్కడున్న పరిస్థితులు బట్టి దానికి ప్రావెన్సియా లేదా ఏంటనేది పేరు పెడతారు మొత్తానికి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వియత్నాం అండి. వియత్నాంలోని లామ్డాంగ్ అనే ప్రావెన్సీ మన దేశంలో ఉన్న లడక్ మధ్య సాంస్కృతిక పర్యాటక సహకార చొరవ ప్రారంభించారంటే ఈ రెండు ప్రాంతాల మధ్య పర్యాటకాన్ని హైలైట్ చేయడము అండ్ ఇంకొక విషయం ఏంటంటే సాంస్కృతిక సమాచార మార్పిడి చేసుకోవడం. ఎందుకంటే ఇంచుమించు అంటే వియత్నాంలో ఉన్న ఈ యొక్క లామ్డాంగ్ ప్రావెన్సీ కూడా లడఖ్లానే ఉంటుందట కొంతవరకు. కాబట్టి ఈ రెండు ప్రాంతాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ రెండు ప్రాంతాల యొక్క అధికారులు అయితే ఒక మీటింగ్ పెట్టుకున్నారు, దానికి అప్రూవ్ చేసుకున్నారు, ప్రారంభించారనమాట. అంటే ఎక్కడ కల్చర్ని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం, అక్కడ కల్చర్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడము అండ్ టూరిజంని హైలైట్ చేయడము, ఇవన్నీ చేయాలని ఫిక్స్ అయ్యారండి. అది సో అండ్ మనకి వియత్నాంకి చాలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, దానికి అనుగుణంగానే ఇది జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ రాష్ట్రం భారతదేశపు పెట్రో రాజధానిగా గుర్తింపు పొందింది? పెట్రో, సో గుజరాత్ అండి. చూడండి, జామ్నగర్లోని ప్రపంచంలోని అతిపెద్ద గ్రాస్ రూట్ చమురు శుద్ధి కర్మాగారం, భరూచ్ జిల్లాలోని దహేజ్లోని ఓపీఎల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గుజరాత్ ఇవి ఉండడంతో ఆ ప్రాంతంలో గుజరాత్ ఇప్పుడు ఇండియాలోని పెట్రో క్యాపిటల్గా గుర్తింపు పొందిందండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జామ్నగర్ రిఫైనరీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత సంక్లిష్టమైన సింగిల్ సైట్ రిఫైనరీ అండి. రోజుకు 1.4 మిలియన్ల బ్యారెల్స్ క్రూడ్ ప్రాసెసింగ్ అక్కడ జరుగుద్ది. జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో ధృవీకృత ఉత్ప్రేరకత క్రాకర్, కోకర్, ఆల్కలేషన్, పారాక్సిలిన్, పాలిప్రొఫైలిన్, రిఫైనరీ ఆఫ్ గ్యాస్ క్రాకర్ అండ్ పెటోకోక్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు వంటి ప్రపంచంలో కొన్ని అతిపెద్ద యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. అండ్ గుజరాత్ గురించి చూసుకుంటే క్యాపిటల్ గాంధీనగర్, ఇక్కడ సీఎం భూపేంద్ర రజనీకాంత్ పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వెనుకబడిన తరగతులకు ఓబీసీ రిజర్వేషన్లు చేర్చడానికి ఏ కేంద్రపాలిత ప్రాంతం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది? అంటే జమ్మూ కాశ్మీర్ అండి. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడం కోసం ఆ ప్రాంతంలో ఉన్న పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేశారండి. సో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో అక్కడ అధికారులతో కలిసి చర్చ పెట్టుకొని సో ఈ ఓబీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో అక్కడ రిజర్వేషన్ కల్పించారు. ఇప్పటివరకు అక్కడ రిజర్వేషన్ లేదు, బట్ ఇప్పుడు అక్కడ రిజర్వేషన్ కల్పించారనమాట ఓబీసీలకు కూడా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిక్స్త్ వన్, మెంగ్జియాంగ్ అనే అత్యాధునిక ఓషన్ డ్రిల్లింగ్ నౌకని ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ వచ్చేసి చైనా అండి. మెంగ్జియాంగ్ అనేది ఓ అత్యాధునిక ఓషన్ డ్రిల్లింగ్ షిప్. ఓషన్ అంటే ఏంటి? సముద్రంలో డ్రిల్లింగ్ చేసే ఒక పడవట, ఒక నౌకట. ఓకే, సో ఈ నౌకని చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్సీ రాజధాని గ్వాంగ్జౌలో పరీక్షించారు సక్సెస్ఫుల్గా. ఈ నౌక యొక్క వెయిట్ 33,000 టన్స్, దీని మొత్తం పొడవు 180 మీటర్స్. ఈ నౌకలో ప్రపంచంలో ప్రముఖ సముద్ర శాస్త్రీయ డ్రిల్లింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత పారిశ్రామికీకరణ కోసం సహజ వాయువు హైడ్రేట్ల అన్వేషణ, మైనింగ్ కోసం దీన్ని వాడతారంట. లైక్ ఆయిల్ని తీయడం కోసం, ఆయిల్ని హైడ్రేట్స్ని అన్వేషించడానికి, మైనింగ్ కోసం దీన్ని వాడతారు. ఈ నౌక నిర్మాణం నవంబర్ 2021లో స్టార్ట్ అయింది. చైనీస్ భాషలో మెంగ్జియాంగ్ అంటే కళ, అంటే డ్రీమ్ అని అర్థం అంట. తర్వాత సెవెంత్ వన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టుబడిదారుల సంఖ్య పరంగా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఎక్కువగా ఏ రాష్ట్రం నుండి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మహారాష్ట్ర అంటండి. 2023 క్యాలెండర్ వరకు కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే మా తరపున ఇన్వెస్టర్స్ సంఖ్య 22% పెరిగి 7 కోట్ల నుండి 8.54 కోట్లకు చేరుకున్నారంట. ఇది స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తుంది రిపోర్టు. అంటే ఎంత ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి అనేది. అండ్ 1.49 కోట్ల మంది ఇన్వెస్టర్లతో మహారాష్ట్ర టాప్లో ఉండగా
సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉందండి. అండ్ వాటి తర్వాత గుజరాత్ థర్డ్ ప్లేసు, ఫోర్త్ ప్లేస్ పశ్చిమ బెంగాల్. యాక్చువల్గా సెకండ్ ప్లేస్లో గుజరాత్ ఉండేది, ఇప్పుడు దాన్ని అధిగమించి ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్కి వచ్చేసిందండి. అది తర్వాత 8, భారతదేశపు మొట్టమొదటి జలాంతర్గామి పర్యాటకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టనుంది? జలాంతర్గామి పర్యాటకం అంటే సముద్రం కింద నుండి, లేదా ఒక సముద్రం కావచ్చు, అది ఏదైనా పెద్ద కాలువ కావచ్చు, దాని కిందలో నుండి పర్యాటకాన్ని ప్రారంభించనుంది అంటే గుజరాత్ అండి. గుజరాత్లో కూడా ప్రముఖంగా సముద్రం అడుగున కోల్పోయిన పురాతన నగరంగా భావించే ద్వారకాలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారటండి. ఓకేనా. సో ద్వారకాలో సముద్ర జీవులను అన్వేషించడానికి పర్యాటకులు సహాయం చేస్తుంది. అండ్ సముద్ర గర్భం నుంచి పర్యాటకాన్ని ప్రోత్సహించండి, ఎందుకంటే చాలామంది ఇష్టపడతారు నీటి అడుగున వెళ్ళాలని, అంతే కదా. సో ఆ పర్యాటకాన్ని హైలైట్ చేయడానికి గుజరాత్ ప్రభుత్వము మజ్గావ్ డాక్ లిమిటెడ్తో చేతులు కలిపింది. దీని ద్వారా జలాంతర్గామి టూరిజంని పెంచుద్ది. ఎలాంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయబోతున్న ఇండియాలో ఫస్ట్ స్టేట్ గుజరాత్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ జలాంతర్గామిలో సముద్రానికి 100 మీటర్ల దిగువకు వెళ్ళి అక్కడ తిప్పుతారనమాట. గుజరాత్లో పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రాజెక్టుల్లో ఇది ఒక ప్రముఖమైందంట. నెక్స్ట్ 9, ఏ దేశ మాజీ ఫుట్బాల్ ఆటగాడు ప్రబీర్ మజుందర్ కన్నుమూశారు అంటే, సో యాక్చువల్గా ఇక్కడ దేశం పేరు ఇవ్వాలి, ఇక్కడ నేను వ్యక్తుల పేర్లు ఇచ్చాను. మన ఇండియా అండి, మన ఇండియాకి చెందిన వ్యక్తి ఆయన. భారత మాజీ ఫుట్బాల్ డిఫెండర్ ప్రబీర్ మజుందర్ 77 సంవత్సరాల వయసులో హెల్త్ ఇష్యూస్ వల్ల కోల్కతాలో చనిపోయారు. 1960 అండ్ 70లో స్టైలిష్ వింగ్ బ్యాక్ మజుందర్, అంటే స్టైలిష్ వింగ్ బ్యాక్ అనేవారు. మజుందర్ 1974 ఆసియా క్రీడలో భారత జట్టులో ఒక సభ్యుడిగా ఉన్నారు. దేశీయ ఫుట్బాల్లో అతను సంతోష్ ట్రోఫీ, తూర్పు బెంగాల్, తూర్పు రైల్వేస్, బెంగాల్కు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. 1970లో గోల్డెన్ రన్ సాధించిన ఈస్ట్ బెంగాల్ జట్టు సభ్యుడు కూడా ఆయన, అంటే అందులో మెంబర్ ఆ జట్టులో. మజుందర్ కలకత్తా ఫుట్బాల్ లీగ్, ఐఎఫ్ఎఫ్ షీల్డ్, డ్యూరెంట్ కప్, రోవర్స్ కప్, డీసీఎం ట్రోఫీ అండ్ బోర్డోలో వంటి అనేక ట్రోఫీలు గెలుచుకున్న జట్టుల్లో మెంబర్గా ఉన్న వ్యక్తి అండి. అది నెక్స్ట్ 10, ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అంటే మాగ్నస్ కార్ల్సన్ అండి. సో ప్రపంచ నెంబర్ 1 చెస్ ఛాంపియన్లో ఈయన ఒకరు. సో మాగ్నస్ కార్ల్సన్ నార్వేజియన్ చెస్ ఆటగాడు. ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఇది ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగింది డిసెంబర్లో. ఆయన అక్కడ మనోడు ఈ ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ని అయితే గెలుచుకున్నాడు. ఈ యొక్క ఛాంపియన్షిప్లో వ్లాదిమిర్ ఫెడోసిస్ సెకండ్ ప్లేస్లో అండ్ యూ యాంగ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ రికార్డ్ స్థాయిలో ఫిఫ్త్ టైం గెలుచుకున్నాడు. ఇది ఆయన 5th టైం అనమాట ఈ టైటిల్ గెలుచుకోవడం. ఓకేనా. అండ్ ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2012 సంవత్సరం నుండి నిర్వహిస్తూ వస్తుందండి ఫిడే. ఓకే, సో వాట్ ఈస్ ఫిడే? ఫిడే ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ క్విక్ రివ్యూ చూసుకుంటే ఇండియా టుడే ఒక న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎవరు నిలిచారు అంటే ప్రధాని మోదీ. అండ్ ఈ సాయిల్ అనే పిలువబడే ఎలక్ట్రానిక్ మట్టిని ఏ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారంటే లింక్పింగ్ యూనివర్సిటీ, ఇది స్వీడన్లో ఉంది. అండ్ ఏ దేశంలో లామ్డాంగ్ ప్రావిన్స్ అండ్ భారతదేశంలో లెహ్ లడక్ మధ్య సాంస్కృతిక మార్పిడి పర్యాటక సహకారం ప్రారంభించబడిందంటే వియత్నాం. ఏ రాష్ట్ర భారతదేశపు పెట్రో రాజధానికి గుర్తింపు పొందిందంటే గుజరాత్ అండి. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు చేర్చడానికి ఏ కేంద్రపాలిత ప్రాంతం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిందంటే జమ్మూ కాశ్మీర్. అండ్ మేంగ్జియాంగ్ అనే అత్యాధునిక ఓషన్ డ్రిల్లింగ్ నౌకని ఏ దేశం ఆవిష్కరించిందంటే చైనా. అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టుబడిదారుల సంఖ్య పరంగా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటే మహారాష్ట్ర. భారతదేశపు మొట్టమొదటి జలాంతర్గామి పర్యాటకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టనుందంటే గుజరాత్. ఏ దేశ మాజీ ఫుట్బాల్ ఆటగాడు ప్రబీర్ మజుందర్ కన్నుమూశారంటే భారతదేశము. ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే మాగ్నస్ కార్ల్సన్ అండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు చెస్ ఆటగాల్లో మన ఇండియన్ గ్రాండ్ మాస్టర్స్ ఎవరంటే బాగా ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.